అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, నీవిచ్చిన మాట చొప్పున కృప నన్ను ఆదరించును గాక. కీర్తన 119:76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. ఆమేన్. దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాదు. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 119, 140. దేవుని మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి. మరి ఇక దేవుని కృపను గురించి చూస్తే కీర్తన 103:8. యెహోవా కృపా సమృద్ధి గలవాడు. 137. ఆయన యొద్ద కృప దొరుకును. 109:21. ఆయన కృప ఉత్తమమైనది. 136:1. ఆయన కృప నిరంతరము నిలిచినది. అలాగే యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, తన కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నాడు ఆయన. అలాగే 55:3. యెషయా 55:3. శాశ్వతమైన కృపను మీకు చూపుదును అని అంటున్నారు ప్రభు. మరి అట్టి కృప గలవాడు మాట ఇచ్చినాడు, ఆదరిస్తాను అని. అంతేకాదు, ఆయన రోమా 6:6లో ఆయన ఆదరణకు కర్తయగు దేవుడు గనుక 2 కొరింథీ 1:3 ఆయన సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. రోమా 6:23లో పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దాన్ని మరి దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అలాగే కీర్తన 33:19. యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గారి వారి మీద, ఆయన కృప మరి కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కృప నిల్చుచున్నది. కీర్తన 94:18. దేవుని కృప నన్ను బలపరచుచున్నది. అలాగే ఆ కృప మరి అట్టి కృప గలవాడు మాట ఇచ్చాడు, ఆదరిస్తాను అని. అవును, ఆయన ఇచ్చిన మాట చొప్పున ఆయన కృపే నన్ను మమ్మను బలపరిచి నిత్య జీవమును ఇచ్చి ఆదరించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మీరు కృపగలవారు. ఎలాంటి పరిస్థితి స్థితిగతుల్లో ఉండినను మమ్మను ఆదరించేవారు మీరై ఉన్నారు. అందరిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. దేవా, మీ దృష్టి మా మీద నిలిపి మమ్మల్ని ఆదరించి బలపరిచి నిత్య జీవం అనుగ్రహించినట్లు, మీ యందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా నీ కృప కొరకు కనిపెట్టుకున్నట్లుగా మాకు మీ మెండైన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.